హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందీ జ్ఞాన్ మందిర్. స్టూడెంట్స్, మనం ఈరోజు రాష్ట్ర భాష వాళ్ళకి పేజ్ నెంబర్ 103లో టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 103లో రీడ్ కి హడ్డీ అనే ఏకాంకి సారాంశం ఉంది. ఓకే, సో ఆ ఏకాంకి సారాంశం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, రీడ్ కి హడ్డీ ఏకాంకి కా సారాంశ్ లిఖియే కనిపిస్తుంది కదా పిక్చర్లో. ఎస్, కమింగ్ టు ద పాయింట్. रीड की हड्डी एकांकी का लेखक जगदीश चंद्र माथुर जी है. ఎవరు లేఖక్ ఎవరు గుర్తుపెట్టుకోవాలి, జగదీష్ చంద్ర మాథుర్ जी. ఇది చదవాలి మీరు. यह एकांकी शादी ब्याह तय करने से पहले लड़की देखने की प्रथा पर आधारित है. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ की हड्डी మీన్స్ బ్యాక్ బోన్ అన్నమాట, స్పైనల్ కార్డ్ అలా. సో చూడండి, यह एकांकी షాదీ అంటే ఏంటి, మ్యారేజ్ కదా. సో బ్యాహ్ తై కర్నేసే అంటే కుదుర్చుకునే ముందు, లడికి దేఖ్నేకి ప్రద అంటే అమ్మాయిని చూసొస్తారు కదా, పెళ్లి చూపులు అంటారు. సో అలా దాని మీద ఆధారపడి ఉంది. ఏదైతే అమ్మాయిని చూసుకోవడానికి వచ్చినప్పుడు జరిగిన బిట్ అన్నమాట ఇదంతా. ఏకాంకి అంటేనే ఒక స్టోరీలో నుంచి ఒక చిన్న బిట్ తీసుకోవడం అన్నమాట, దాన్నే ఏకాంకి అంటారు. लेखक ने इस एकांकी के माध्यम कहा है. लेखक ఈ ఏకాంకి ద్వారా ఏం చెప్పారట, हम चाहे कितने भी पढ़े लिखे हो, మనం ఎంతైనా చదువుకొని ఉండొచ్చు, కిత్నే भी आधुनिक क्यों ना हो, ఎంత మనం నాగరికత తెలిసిన వాళ్ళం అయ్యి ఈ ఆధునిక యుగంలో ఉండొచ్చు, महिलाओं के प्रति हमारी सोच नहीं बदली है, అయినప్పటికీ అమ్మాయిల పట్ల మన ఆలోచన మారలేదు అని చెప్తున్నారు. లేఖక్ నే స్త్రీ శిక్షాకే మహత్వ भी समझाया है. ఆడవాళ్ళు ఎడ్యుకేట్ అయి ఉండాలి, బాగా చదువుకొని ఉండాలి, దాని ఇంపార్టెన్స్ కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఈ ఏకాంకిలో. సో కమింగ్ టు ది నెక్స్ట్ पैराग्राफ. उमा को देखने के लिए गोपाल प्रसाद और उनका लड़का शंकर आने वाले हैं. ఉమా అనే అమ్మాయి ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ అన్నమాట. సో ఉమా అనే అమ్మాయిని చూడడానికి, పెళ్లి చూపులు చూడడానికి గోపాల ప్రసాద్ ఔర్ ఉన్కా లడక, గోపాల్ ప్రసాద్ గారు అలాగే వాళ్ళ అబ్బాయి శంకర్ వస్తున్నారనమాట. ఉమా కే పితా రామ్ స్వరూప్ ఏవం ఉన్కా నౌకర్ కమరేకో సజాతే హే. ఉమా వాళ్ళ నాన్నగారి పేరు రామస్వరూప్ గారు. సో ఆయన తన నౌకర్తో పాటు కలిసి, నౌకర్ అంటే సర్వెంట్ అని తెలుసు కదా, సజానా అంటే డెకరేట్ చేయడం, ఇల్లంతా నీట్గా రెడీ చేసి ఉంచుతున్నారు, డెకరేట్ చేసి. నాస్తా ఆది భీ తయార్ కియా జా రహా హే. నాస్తా అంటే బ్రేక్ఫాస్ట్ ఇంకా ఎక్సెట్రా స్వీట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఉమా కాలేజ్ తక్ పడి హుయి హై. ఉమా కాలేజ్ వరకు చదువుకుందనమాట. పరంతు లడికే వాలోంకో కమ్ పడి లిఖి లడికి హీ చాహియే. కానీ అబ్బాయి తరపు వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి తక్కువ చదువుకున్న అమ్మాయి కావాలి, ఎక్కువ చదువుకున్న అమ్మాయి వద్దు. ఇస్లియే రామ్ స్వరూప్ బతాతే హై కి, అందుకే రామ్ స్వరూప్ గారు ఏం చెప్పారట, ఉమా 10वीं తక్ హీ పడి హై, 10th క్లాస్ మాత్రమే చదువుకుంది మా అమ్మాయి అని అబద్ధం చెప్పారంట ఉమా వాళ్ళ నాన్నగారు. కానీ ఉమా డిగ్రీ వరకు చదువుకుంది. ఈ దౌరాన్ గోపాల్ ప్రసాద్ ఏవం శంకర్ ఆతే హే. ఈలోపు గోపాల్ ప్రసాద్ గారు అలాగే తన సన్నైన శంకర్ గారు వచ్చారు. ఆర్ బిజినెస్ యానీ బ్యాహ్ కే బారే మే బాత్ కర్తే హే. బిజినెస్ గురించి అలాగే ఈ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ పారాగ్రాఫ్. ఉమా పడి లిఖీ హే. ఉమా బాగా చదువుకున్న అమ్మాయి. సీదీ సాదీ లడ్కీ హే, చాలా నార్మల్గా ఉండే అమ్మాయి. ఫ్యాషన్ కే నామ్ పర్ పౌడర్ మేకప్ కర్కే అప్ని సుందరతా కో బడానా నహీ చాహతీ. అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళడాలు, ఇంకా అందంగా కనిపించాలలా అనుకునే అమ్మాయి కాదు. ఉమా పాన్ కి తస్తరీ లేకర్ రామ్ స్వరూప్ ఔర్ శంకర్ కే సామ్నే ఆతే హే. మామూలుగా ఇవి తాంబూలాలు ఇవన్నీ తీసుకొని ఆ రామ్ స్వరూప్ గారి దగ్గరికి, శంకర్ గారి దగ్గరికి వస్తుందన్నమాట హాల్లోకి. గోపాల్ ప్రసాద్ చష్మే పెహనే ఉమాకో దేక్కర్ చౌంక్తే హే. చష్మే అంటే స్పెట్స్ పెట్టుకొని వచ్చినటువంటి అమ్మాయిని చూసి షాక్ అవుతాడు. క్యోంకి ఎందుకంటే ఉన్కే విచార్మే, తన దృష్టిలో పడీ లిఖీ లడ్కియా హీ చష్మా పెహన్తీ హే. బాగా చదువుకున్న అమ్మాయిలే స్పెట్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళకే సైట్ వస్తుంది, ఎక్కువ చదువుతారు కనుక వాళ్ళకి వస్తుంది అని ఆయన ఉద్దేశం అన్నమాట. రామ్ స్వరూప్ ద్వారా उमा के चश्मा लगाने की वजह को स्पष्ट कर देने से संतुष्ट हो जाते हैं. సో రామ్ స్వరూప్ గారు దానికి కూడా ఏదో కవర్ చేసి చెప్పడం వల్ల ఓకే అనుకున్నారనమాట. ఉమాకు గానే కే లియే మజ్బూర్ కర్తే హే అంటే
పాడమని తన్ని ఇబ్బంది పెడతారు, పాటలు వచ్చా పాడు అని. ఉమా సితార్ ఉఠాకర్ గీత్ సునాతే సమయ్ శంకర్ కో దేఖ్తే హే. సో అలా పాడుతూ ఆ శంకర్ గారిని చూడడం జరుగుతుంది ఉమా. గానా ఆది మే సమాప్త్ కర్ దేతే హే, పాడడం సగంలోనే ఆపేస్తుంది. గోపాల్ ప్రసాద్ ఉస్కి పెయింటింగ్ సిలాయి కే బారే మే పూछते హే. పెయింటింగ్స్ వచ్చా, ఏమైనా స్టిచ్చింగ్ వచ్చా, కుట్లు అల్లికలు వచ్చా అని అడుగుతున్నారనమాట, క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇస్కా ఉత్తర్ ఖుద్ రామ్ స్వరూప్ దేతే హే. దానికి ఆన్సర్ రామ్ స్వరూప్ గారు ఇచ్చారంటే ఉమా ఏం మాట్లాడట్లేదు, ఉమా వాళ్ళ నాన్నగారు ప్రతిదానికి ఆన్సర్ చేస్తున్నారనమాట. ఇనామ్ జీత్నే కే బారే మే, అంటే ఏదైనా రివార్డ్స్ వచ్చినాయా, ఉమా సే పూछते హే. ఆర్ ఉమా కే ముహ్ సే ఉత్తర్ పానే కి ఆశా ప్రకట్ కర్తే హే. ఉమా మాట్లాడితే విందామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఉమా ఊంచి ఆవాజ్ సే కహతీ హే కి, ఊంచి ఆవాజ్ అంటే పెద్ద వాయిస్తో అనమాట, గట్టిగా. జబ్ కుర్సీ మేజ్ బేచి జాతీ హే, ఎప్పుడైతే కుర్సీ అంటే చైర్, మేజ్ అంటే టేబుల్, ఈ కుర్చీ టేబుల్స్ని అమ్ముతారో, తబ్ దుకాన్దార్ ఆ అమ్మే అయినా మేజ్ కుర్సీ సే కుచ్ నహీ పూछता హే. ఆ టేబుల్తో కానీ చైర్తో కానీ ఏమి మాట్లాడేమీ అడగడు. సిర్ఫ్ ఖరీదార్కో దిఖా దేతా హే, కొనుక్కునేవాడికి చూపిస్తాడంతే అని చెప్తుందన్నమాట. గోపాల్ ప్రసాద్ క్రోధిత్ హోకర్ డాంట్తే హే. డాంట్నా అంటే స్కోల్డింగ్, తిట్టడం. కోపం వచ్చేసి గోపాల్ ప్రసాద్ గారికి తిడతాడు. ఉమాక ఆత్మ సమ్మాన్ జాగుడ్తా హే. ఆత్మ సమ్మాన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి గనక తనకి కోపం వస్తుంది. और कहती है, మళ్ళీ చెప్తుంది, ఇతనీ దేర్ సే ఆప్ మేరీ నాప్ తోల్ కర్ రహే హే. ఇంతసేపటి నుంచి మీరు నన్ను క్వశ్చన్స్ చేస్తున్నారు, నాకు వాల్యూ కడుతున్నారు. ఇస్మే మేరీ బేఇజ్జతి నహీ హోతి, ఇందులో నాకు అవమానం కాదా ఇది నాకు అని అడుగుతుంది. ఉమా సచ్చాయికో సబ్కే సామ్నే ప్రకట్ కర్తీ హే. ఒక నిజాన్ని అందరి ముందు బయట పెడుతుంది. ఏంటది? పిछले साल में शंकर के लड़कियों के हॉस्टल के पास घूमते फिरने और भगाए जाने की राज खोलता है. అంటే పిछले साल, లాస్ట్ ఇయర్ పిछले साल అంటే శంకర్ కే లడ్కియోం కే హాస్టల్ కే పాస్, శంకర్ అమ్మాయిల హాస్టల్ దగ్గరికి వచ్చాడనమాట. అక్కడ తిరుగుతూ ఉన్న శంకర్ని ఘూమ్తే ఫిర్నే ఔర్ భగాయే జానే అంటే అందరూ తిట్టి పంపించడం అనేది జరిగింది. అమ్మాయిల హాస్టల్ దగ్గర తిరిగాడు ఈ అబ్బాయి అని చెప్పిందనమాట. రాస్కోల్నా అంటే సీక్రెట్ రివీల్ చేసింది అని అర్థం. గోపాల్ ప్రసాద్ గుస్సే మే ఆకర్ ఉమాకి కాలేజ్కి పడాయికే బారే మే పూछते హే. ఏంటి నువ్వు కాలేజ్ వరకు చదువుకున్నావా, హాస్టల్లో చదువుకున్నావా అని కోప్పడతాడు. తో ఉత్తర్ దేతీ హే కి హా మేనే బిఏ తక్ పడి హే, నేను బిఏ వరకు చదువుకున్నాను. కోయి చోరీ నహీ కి, నేనేం దొంగతనం చేయలేదు, చదువుకున్నాను అని చెప్తుందనమాట. ఆగే ఉమా గోపాల్ ప్రసాద్ సే కహతీ హే కి, తర్వాత ఇంకా ఏమంటది గోపాల్ ప్రసాద్ గారితో, ఘర్ జాకర్ అప్నే లడ్కే సే పూछియే, ఇంటికి వెళ్ళి ముందు మీ అబ్బాయిని అడగండి, కి ఉన్కి రీడ్కి హడ్డీ హే కి నహీ, తన బ్యాక్ బోన్ ఉందా ఇరిగిపోయిందో అడగండి అని అంటుందన్నమాట. అంటే ఏంటి, ముందు తను ఎలా ఉన్నాడో కనుక్కోండి ఫస్ట్ అని చెప్తుందన్నమాట. స్వాభిమాన్, మామూలుగా దాన్ని స్వాభిమాన్ అంట, తనకంటూ ఒక అభిమానం ఉందో లేదో, ఆ సెల్ఫ్ ఇది ఉందో లేదో అబ్బాయికి ముందు కనుక్కోండి, అప్పుడు నన్ను అడిగిదిరి కానీ అని చెప్తుందన్నమాట. ఇస్ ఏకాంకి మే ఉమా సంపూర్ణ స్త్రీ జాతికి ప్రతినిధి బన్కర్ ఆయి హే. ఈ ఏకాంకిలో ఉమా సంపూర్ణ స్త్రీ జాతి, అందరూ అమ్మాయిలందరి తరపున కూడా ఒక లీడర్ లాగా మారి మాట్లాడింది, వచ్చింది మన ముందుకి అని ఇక్కడ మనకి లేఖకు చెప్తున్నారనమాట. అంటే అర్థం ఏంటంటే పెళ్లి చూపుల పేరుతో, కట్నాల పేర్లతో అమ్మాయిల్ని అవమానించకూడదు. వాళ్ళు కూడా చదువుకోవాలి, బాగా పెద్ద చదువులు చదువుకోవాలి, దానికి తగ్గట్టే వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. అంతేకాని అవతల వాళ్ళు మాకు చదువుకోకూడదు, ఇలా ఉండాలి అలా ఉండాలంటే దానికి తల వంచాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. వాళ్ళకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బ్రతకాలి స్త్రీలందరూ అని చెప్పి ఇక్కడ ఏకాంకిలో మనకి లేఖక్ గారు చెప్పారనమాట. అర్థమైంది కదా మీకు సారాంశం? ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఛానల్ని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. ఇందులో ఇంకా ఇంపార్టెంట్ ఏమన్నా ఉంటే ఫస్ట్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్స్ బాగా రాయండి, ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ. బాయ్ నాన్న.